మార్చి ఇచ్చేసినారు. ఒక 450 మీటర్లు పోతే అక్కడ మళ్ళీ వెహికల్ పోయే కింద అనుకున్నాయి. నంద్యాల రోడ్డు మరి ఈరోజు తాడిపత్రి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ కాలం ఏదైతే ఉందో ఇది మూత వేసేసి ఒక రోడ్డు ఇక్కడి నుంచి నంద్యాల రోడ్డు వరకు జాయిన్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాము. కానీ మా మున్సిపాలిటీలో నగదు అనేది లేకుండా పోయింది. అయినా కూడా కొంతమంది దాతలతో అదేవిధంగా సొంత నిధులు ఉపయోగపెట్టి ఖచ్చితంగా ఈ వచ్చే నెల డిసెంబర్ 1వ తేదీ నుంచి పూర్తి విధంగా మొదలు పెడదామని డిసైడ్ చేసుకున్నాము. ఈ రోడ్డుతో కేవలం ఈ డ్రైనేజ్ ఇది గబ్బుగా కాకుండా నీట్గా అయ్యి అదేవిధంగా ప్రజలకి దాదాపు 3 కిలోమీటర్లు రోడ్డు తగ్గుతుంది మొత్తం చుట్టూ పోవాలంటే. సో ఈ రోడ్డు కేవలం రోడ్డు కోసమే కాకుండా డ్రైనేజ్ కూడా నీట్గా చేయాలని చెప్పి ఖచ్చితంగా ఇది తీసుకున్నాము. ఒక 2 monthsలో రెడీ అవుతుంది. చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకు కూడా ఇంటింటికి పోయి మా కౌన్సిలర్ సహకారంతో ఇంటింటికి పోయి చెప్పాము తీసేసుకోమని. చాలా వరకు టాయిలెట్సే ఉన్నాయి వాళ్ళవి. సో వాళ్ళ సరిహద్దులో వాళ్ళు తీసేసుకొని వాళ్ళ ఇల్లు ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని మిగతాదంతా బ్లాక్ టాప్ రోడ్ అయితే పూర్తి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ. ఇక్కడ దానిపైన సిమెంట్ రోడ్, బ్లాక్ టాప్ కాదు, నేను బ్లాక్ టాప్ అన్నా, సిమెంట్ రోడ్ ఆల్ ద వే టు నంద్యాల రోడ్ వరకు. బేసిక్గా ప్రజలకు కూడా ఇది ఉపయోగమే. మనం ఎట్లయితే కాలువగడ్డలో చేసినామో అదే విధంగా. కానీ ఇక్కడ ఇంకా మంచిది ఏంటంటే అదన్నా మనకి ఏది మెయిన్ రోడ్కి కనెక్షన్ లేదు, అది చిన్న వీధిలోనే ఉండే. ఇదేమవుతుంది, కార్లు బైకులు అన్నీ వాడుకోవచ్చు. వెడల్పు వచ్చేసి ఇదంతా మొత్తం 8 మీటర్లు. 8 మీటర్లు అంటే బాగా 2 డబుల్ రోడ్ వస్తుంది. నువ్వు ఇప్పుడు మొత్తం తిప్పుకొని పోవాల్సి వస్తుంది. యాడికి నంద్యాల రోడ్డుకి పోవాలంటే శివాలయం కాటికి పోయి శివాలయం దగ్గరకు పోయి మళ్ళీ ఆ రోడ్డు కూడా బాగాలేదు, మీరు చూసినారంటే. అది కేసు ఉంది కాబట్టి అది కూడా ఆగిపోయింది. ఈ రోడ్ వచ్చిందంటే ఖచ్చితంగా, కానీ లారీలు గిరీలు వచ్చేదానికి లేదు, అది మాత్రం ఖచ్చితం. 4 వీలర్ 2 వీలర్ 3 వీలర్ మీ తోపుడు బండ్లు ఈవిడు బండ్లు అవన్నీ రావచ్చు, కానీ రాయండి హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్, లారీలు గిరీలు నాట్ అలౌడ్ ఖచ్చితంగా. ఇది వద్దులే, ఇది ఒకటి పైప్ లైన్దే మొత్తం కలిపి 2.3 crores. వాటర్ పోయేదే ఉంటాయి.